Hi friends, welcome to Learner's Cupboard. If A is 10% more than B, then B is how much percent less than A? ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్. ఏ బి కంటే ఎంత పర్సెంటేజ్ మోర్ అని ఇచ్చి బి ఏ కంటే ఎంత పర్సెంటేజ్ లెస్ అని అడుగుతారు. నేను మీకు 2 మెథడ్స్ చెప్తాను. ఇక్కడ ఏ ఈజ్ 10% మోర్ దెన్ బి అంటున్నారు. సో బి 100 తీసుకుంటే ఏ 110 అవుతుంది. ఇక్కడ కంపారిజన్ బీతో చేస్తున్నారు కాబట్టి బి 100 తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. ఇక్కడ ఏ బి కంటే 10% మోర్ అంట. 100లో 10% 10 మోర్ కాబట్టి యాడ్ చేస్తాం. 100 + 10 110. ఓకే ఇప్పుడు ఏం అడుగుతున్నారు? బి ఏ కంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ అని అడుగుతున్నారు. సో ఇలా అడిగినప్పుడు ఎలా చేయాలో మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. ఇక్కడ కంపారిజన్ ఏతో చేస్తున్నారు. సో డినామినేటర్లోకి ఏ వస్తుంది, న్యూమరేటర్లోకి డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి వస్తుంది. పర్సెంటేజ్లో అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100 చేస్తాం. ఏకి బికి డిఫరెన్స్ 10, ఏ వాల్యూ 110 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 1/11 ఇంటూ 100 అంటే 9.09%. ఇది లెస్ అంటే బి ఈజ్ 9.09% లెస్ దెన్ ఏ. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే ఏ బి కంటే 10% మోర్ కాబట్టి బి ఏ కంటే 10% లెస్ అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి 10% రాలేదు, మనకి 9.09% వచ్చింది. సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ కూడా అంతే పర్సెంటేజ్ వస్తుందని అనుకోకండి. ఓకేనా? ఇక్కడ మనం ఫస్ట్ ఈ సెంటెన్స్ యూజ్ చేసుకుని ఈ వాల్యూస్ రాసుకున్నాం. నెక్స్ట్ ఈ సెంటెన్స్ బట్టి ఫార్ములా రాసుకుని క్యాలిక్యులేట్ చేసాం. ఇంకొకటి ఫార్ములా మెథడ్. ఫార్ములా వచ్చేసి గివెన్ నెంబర్ బై 100 + గివెన్ నెంబర్ ఇంటూ 100. ఇదంతా మనకి పర్సంటేజ్లో వస్తుంది. ఇక్కడ ఏ బి కంటే సమ్ పర్సంటేజ్ మోర్ అని ఇచ్చారు. అప్పుడు బి ఏ కంటే సమ్ పర్సంటేజ్ లెస్ అవుతుంది. సో ఇలా అడిగినప్పుడు మనం సింపుల్గా ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. 10% మోర్ అని ఇచ్చారు. సో గివెన్ నెంబర్ 10 అవుతుంది అనమాట మనకి. సో గివెన్ నెంబర్ ప్లేస్లో 10 తీసుకుంటాం. బై 100 + 10 ఇంటూ 100. 10/100 + 10 110 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 1/11 ఇంటూ 100 అంటే 9.09% లెస్. ఇది సింపుల్గా గుర్తుండడం కోసం ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ 10% మోర్ అని ఇచ్చారు. సో 10 రాసుకుంటాం. బై ఇక్కడ మనకి 10% మోర్ అని ఇచ్చారు. మోర్. సో ఇక్కడ డినామినేటర్ కూడా మనం మోర్ ఉండిలో చూసుకుంటాం. సో 100కి 10 యాడ్ చేస్తాం. అప్పుడు డినామినేటర్ మోర్ అవుతుంది. అప్పుడు డినామినేటర్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్లో అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100 చేస్తాం. అంతే. సో ఈ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ మనం ఇంత డీటెయిల్గా రాసుకుని అయితే చేయక్కర్లేదు. ఇక్కడ మోర్ ఇచ్చారు, లెస్ అడుగుతున్నారు. 10% మోర్ కాబట్టి 10 మోర్ కాబట్టి 100కి 10 యాడ్ చేస్తే 110 వస్తుంది. ఇక్కడ ఇంటూ 100 మైండ్లో పెట్టుకుందాం. 0 0 క్యాన్సిల్. 1/11 ఇంటూ 100 అంటే 9.09% వస్తుంది. సో మనం ఇంత సింపుల్గా రాసుకొని చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ఏ ఈజ్ 50% మోర్ దెన్ బి అని ఇచ్చి బి ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ ఏ అని అడిగారు అనుకోండి. 50% మోర్ అని ఇచ్చారు. సో 50 ఇక్కడ మోర్ ఇచ్చారు కాబట్టి 50 100కి యాడ్ చేస్తాం. 100 + 50 150 ఇంటూ 100. 1s 3s 1/3 ఇంటూ 100 అంటే 33.33%. ఇది లెస్. ఇక్కడ మనకు పర్సంటేజ్ లెస్ అడిగారు. సో ఇక్కడ మనకి లెస్ వస్తుంది. ఇక్కడ మనకి ఏ బి అని ఇచ్చేసారు. ఒకసారి ఎలా ఇస్తారంటే ఏ శాలరీ అని ఇస్తారు. అంటే ఇఫ్ ఏ శాలరీ ఈజ్ 10% మోర్ దెన్ బి శాలరీ, దెన్ బి శాలరీ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ ఏ శాలరీ అలా అడుగుతారు. ఇక్కడ శాలరీ బదులు ఇన్కమ్ అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఏస్ ఇన్కమ్ అలా వస్తుంది. లేదంటే ప్రైస్ కూడా ఇవ్వచ్చు. లేదంటే వెయిట్ హైట్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇఫ్ ఏస్ ప్రైస్ ఈజ్, ఏస్ వెయిట్ ఈజ్, ఏస్ హైట్ ఈజ్ మోర్ దెన్ బీస్ హైట్. సో ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇలా అడిగినా మనం ఇలాగే చేస్తాం. కొంచెం డీటెయిల్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ మోర్ అని ఇచ్చి ఎంత పర్సెంటేజ్ లెస్ అని అడుగుతున్నారు. సో మనం సింపుల్గా ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. న్యూమరేటర్లో 10 వస్తుంది. 10% మోర్ కాబట్టి 10 100కి యాడ్ చేస్తాం. సో 100 + 10 110 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 1/11 ఇంటూ 100 అంటే 9.09% లెస్. ఇంకోలా చూద్దాం. ఏ 10% మోర్ దెన్ బి. సో బి 100 తీసుకుంటే ఏ 110 అవుతుంది. ఎంత పర్సెంటేజ్ లెస్ అని అడుగుతున్నారు. ఈ రెండింటికి డిఫరెన్స్ 10. ఏతో కంపేర్ చేయమన్నారు కాబట్టి డినామినేటర్లో 110 వస్తుంది ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 1/11 ఇంటూ 100 9.09% లెస్.